నమస్తే, వెల్కమ్ టు లియో. చావా గతంలో పుష్ప 2కి బరిలో నిలిచినటువంటి ఒక చావా కాస్త పోస్ట్ పోన్ అయ్యి చాలా లేటుగా రిలీజ్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఈ రిలీజ్ అనేది మంచి సీజనా కాదా, మొత్తానికి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చావా సంబంధించి చూసుకుంటే మనకు పుష్ప 2కి ధీటుగా బరిలో నించున్నటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ అనుకోకుండా పుష్పకి భయపడి ఆగిందా లేకపోతే మరేంటో తెలియదు, కానీ మొత్తానికి ఇంతకాలం తర్వాత రిలీజ్ అయినటువంటి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ రిలీజ్ అనేది కరెక్ట్ టైమైన సీజన్ అంటే ఏం చెప్తారు? చెప్పాలంటే పుష్పాని మించిన సినిమాగా చెప్తున్నారు టాక్ చూస్తే. ఎందుకంటే పుష్ప టైంలో రిలీజ్ అయి ఉంటే మాత్రం కొంత ఎఫెక్ట్ అయితే పుష్ప మీద ఖచ్చితంగా పడి ఉండేది. ఎందుకంటే అంత పాజిటివ్ టాక్ వచ్చింది ఇది ఈ సినిమాకి. రోజు రోజుకి టాక్ పెరుగుతుంది. పైగా వర్కింగ్ డేలో కూడా ఎక్కువ కలెక్షన్స్ నమోదైనాయట. ఇప్పుడు మొన్న 3 రోజుల్లోనే దాదాపు 130 కోట్లు వసూలు అయినాయి అంటే దాన్ని ఏ స్థాయిలో వసూలు చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కను చూస్తే అది వచ్చే వారం చివరికల్లా దగ్గరగా 500 కోట్లు దాటిపోద్ది కలెక్షన్స్ అని చెప్పి అంటున్నారు. పైగా రెమ్యునరేషన్ పరంగా కూడా వాళ్ళు పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు. ఇప్పుడు వికే కౌశల్కి 10 కోట్లు ఇచ్చారన్నారు, రష్మిక మందన్నకి 10 కోట్లు అంటున్నారు. ఇంకా తక్కువే ఉండే అవకాశం ఉంది. మరి హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ అంత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మరి వసూలు చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్లో స్త్రీ 2 తర్వాత అంత పెద్ద హిట్ అయిన సినిమాగా చావా పేరే చెప్తున్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే పుష్ప 2కి బరిలో నించున్నటువంటి ఒక సినిమాగా చావా చూశారు. కానీ చావాకి అప్పుడంత క్రేజ్ లేదు, క్రేజ్ కూడా ఏర్పరచలేదు. అదిగాక సంభాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఒక హిస్టరీ అంటే ట్రూ స్టోరీ కాబట్టి, అదిగాక శివాజీ గారి పెద్ద కొడుకున్నటువంటి స్టోరీ కాబట్టి దీనికంటూ కొంత ఎలివేషన్ కూడా ఆ టైంలో లేదు. కానీ నిజంగా టీం ఏదైతే ఉందో, వీళ్ళ స్టాఫ్ ఏదైతే ఉందో టైం చూసుకొనే సోలోగా రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పి అనుకోవాలంటారా? 100% అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పుష్పతో పాటు రిలీజ్ చేస్తే కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి కలిసి వచ్చింది కూడా. సరైన సినిమా లేకపోవడం మార్కెట్లో. వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే తెలుగులో దాన్ని రిలీజ్ చేయకపోవడం. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత టాక్ వచ్చి రష్మిక క్రేజ్ ఉంది కాబట్టి కనీసం డబ్ చేసి వెర్షన్ చేసి ఉంటే అది కలెక్షన్స్ వేరే స్థాయిలో ఉండేవి. ఇప్పుడు ఆ వెర్షన్ వస్తుందంటున్నారు ఒకటి. ఇంకొకటి ఏమన్నారంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ రైట్స్ కొనుక్కున్నారట, రీమేక్లు చేసుకుందాం అనే ఉద్దేశంతో. ఆ వాళ్ళు ఆపేద్దామని చూస్తున్నారు, డబ్బింగ్ వెర్షన్ ఆపుదాం అనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం అయితే ఉంది. ఈ సినిమాకి హైలైట్ క్లైమాక్స్ సన్నివేశం చాలా పెద్ద హైలైట్గా చెప్తున్నారు. కాబట్టి చావాకి తెలుగులోకి డబ్ చేసిన వెర్షన్ వచ్చి ఉంటే మాత్రం అద్భుతంగా ఉండేది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు డబ్బుడు వెర్షను. ఒకేసారి డబ్బుడు వెర్షన్స్ రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఒక చెప్పాలంటే విక్కీ కౌశల్ కూడా అతను టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి కెరీర్కి. అయితే మనం చూసుకుంటే చావాకి సంబంధించి ఓన్లీ హిందీలో మాత్రం రిలీజ్ అయింది. మీరు అన్నట్టుగా ఇది హిందీలో కాకుండా పలు భాషల్లో అంటే ఒక ఇండియాకి సంబంధించినటువంటి ఒక 5-6 భాషల్లో రిలీజ్ అయి ఉంటే మనకు కలెక్షన్స్ ఎలా ఉండేవి అంటే ఊహిస్తే ఎలా ఉంటాయి అంటారు? ఖచ్చితంగా ఫస్ట్ డేనే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చేసేది. 100 కోట్లు దాటిపోయేది ఫస్ట్ డేనే. ఎందుకంటే ఈ మధ్యన పాన్ ఇండియా సినిమాలాగా దాన్ని రిలీజ్ చేసి ఉంటే 100% అట్లాగే కలెక్షన్స్ ఉండేవి. వాళ్ళు అదే తప్పు చేశారు. అంటే బాలీవుడ్ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళకి అలవాడతలే. ఇంకా మన తెలుగు సినిమాలో లేకపోతే తమిళ సినిమాలో మలయాళ సినిమాలో వాళ్ళు అనుసరిస్తున్న స్ట్రాటజీ వాళ్ళకి నార్త్ వాళ్ళకి అలవాటు కాకపోవడం వల్ల వెనకబడిపోతున్నారు అనిపిస్తుంది. మొన్న స్త్రీ 2 సినిమా కూడా అంతే, పెద్ద హిట్ సినిమా అది. కానీ తెలుగు వెర్షన్ లేకపోవడం దురదృష్టకరం అది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయినా కానీ స్త్రీ 1కి తెలుగు వెర్షన్ లేదు, స్త్రీ 2కి లేదు. ఈ సినిమా కూడా అంతే. ఇప్పుడు చేద్దామని ఆలోచన డబ్బులు చేస్తున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అఫీషియల్ న్యూస్ అయితే కాదు, కానీ ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ కలెక్షన్ చూసుకుంటే ఇక్కడ తాగుతీయా, రోజు రోజుకి టాక్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది చాలా కంటతడి పెట్టించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. ఎందుకంటే సంభాజీ మహారాజ్ని ఎలా చంపారు అనేది, ఎంత చిత్రహింసలకు పాలు చేశారనేది చెప్తున్నారు. అలాగే దీనికి ఒక సీక్వెల్ కూడా ఉండేలాగా మళ్ళీ లీడ్ ఇచ్చారని చెప్తున్నారు. అదండి. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా ఏదైతే తెలుగు వర్షన్ కావచ్చు, లేదా తమిళ్ కావచ్చు, లేదా కన్నడ, మలయాళం ఇలాంటి పలు భాషల్లో ఒకవేళ రిలీజ్ అయినా సరే నిజంగా అంతకుముందు అంటే కరెక్ట్గా ఒకేసారి రిలీజ్ అయినటువంటి ఒక కలెక్షన్స్ని కొల్లగొట్టేంత ఉంటుందంటారా, లేదంటే తక్కువ స్థాయిలో ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వెర్షన్ రిలీజ్ చేస్తే మాత్రం డబ్ చేసుకుని తమిళ్ కానీ తెలుగు కానీ వాళ్ళే డబ్ చేసి రిలీజ్ చేస్తే ఈ ఉన్న టాక్కి ప్లస్ అవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే హిందీ అందరికీ రాదు, ఇక్కడ హైదరాబాద్ తప్పితే బయటికి వెళ్ళిపోతే హిందీ రాదు. కాబట్టి ముఖ్యంగా తమిళనాడులో కానీ భాషాభిమానం ఎక్కువ, కన్నడ వాళ్ళకి కూడా భాషాభిమానం ఎక్కువ. అక్కడ మరి మలయాళీ వాళ్ళు కూడా అంతే. సౌత్లో ఎప్పుడైనా సరే హిందీ సినిమాలకి
డైరెక్ట్గా రిలీజ్ చేస్తే తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో షోలే చూశారని చెప్పేసి ఇప్పుడు చూస్తారని కూడా ఇప్పుడు షోలే లాంటి సినిమాలో అట్లా ఆడిన సినిమా చాలా ఉన్నాయి. దేవారు, మజ్బూరు, అమితాబ్ బచ్చన్ సినిమాలు ఆ రోజులు చూశారు. అది హిందీ అయినా సరే సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత చూశారు. కానీ అదే షోలేని అప్పుడే డబ్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఇంకా అసలు అప్పుడు తెలియదు అట్లా లేవు అప్పట్లో. ఇప్పుడైనా ఈ విషయంలో ఇంత జరుగుతున్నప్పుడు కూడా తెలిసి కూడా వాళ్ళు తప్పు చేశారనిపిస్తుంది. ఒకేసారి రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది. కానీ వాళ్ళు డబ్బులు వెర్షన్స్ మాత్రం చేసి రిలీజ్ చేస్తే మాత్రం ఈ కలెక్షన్ అనేవి పూర్తి స్థాయిలో వెళ్ళిపోతాయి. 1000 కోట్లు దాటిన ఆశ్చర్యపడక్కర్లా. సాంకేతికంగా ఇంత పై స్థాయికి వచ్చినటువంటి ఒక తెలుగు కావచ్చు, మిగతా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఎందుకని బాలీవుడ్ ముందు నుంచే అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవాలి. కానీ ఎందుకని ఇలాంటి అలవాట్లు ఇంకా అలవర్చుకోలేదని కావచ్చు, లేదా మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే మరి అది నిర్మాతల పరంగా జరగాల్సిందే. గతంలో మరి మైనే ప్యార్ కియా కానీ ఎగిరే మరి ప్రేమ పౌరాల పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. సూరజ్ బర్జాత్య అప్పుడు రాజశ్రీ పిక్చర్స్ వాళ్ళు సినిమాలు దాదాపు డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ మరి ఎందుకనో వాళ్ళు తెలుగు వాళ్ళ మరి మన మీద రుద్దాలనుకోవడమా లేకపోతే తెలియదు. కానీ లేకపోతే ఎందుకులే మనకు అయినా చూస్తారు కంటెంట్ ఉందని నమ్మకమా తెలియదు. కానీ అక్కడ తప్పు చేశారనిపించింది నాకు ఈ సినిమా విషయంలో. సో ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ రానున్నటువంటి ఒక వారాల్లో కూడా పెద్ద సినిమాలు అంటూగా ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో కూడా మనం ఒక డిస్కషన్ చేసాం, తండేల్ వర్సెస్ ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించి కూడా మనం చూసాం. సో రానున్నటువంటి ఒక నెక్స్ట్ వీక్ ఎలాంటి కలెక్షన్స్ ఉండబోతున్నాయి, ఎంత కలెక్ట్ చేయబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆదివారంతో ఆగిపోతాయి అనుకుంటే ఆగలేదు. సోమవారం కలెక్షన్స్, మంగళవారం కలెక్షన్స్ ఇట్లా చేసుకుంటే ఇంప్రూవ్మెంటే ఉంది కానీ తగ్గట్లా. ఈ లెక్కను చూసుకుంటే 3 రోజుల్లోనే 130 కోట్లు వచ్చిందంటే మరి వచ్చే వారాంతానికి దగ్గరగా 300-400 కోట్లకి వెళ్ళిపోద్ది. అది ఎక్కడ ఆగుతుంది అనేది చెప్పలేము. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది సినిమా మీద. సో చూద్దాం సార్, మొత్తానికి చావా కలెక్షన్స్ మాత్రం రోజుకి పెరుగుతూ పోతున్నాయి. సో ఈ వారాంతం అయిపోయేసరికి 500 కోట్ల క్లబ్లో జాయిన్ కాబోతుందా, లేదా నిజంగా మీరన్నట్టు మిగతా పలు భాషల్లో రిలీజ్ అయిన మటుకు ఇప్పటికి 1000 కోట్లు కొల్లగొట్టేదేమో. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.